రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. ఇప్పుడు ఇందులో మీరు బోర్డు మీద చూస్తున్నాం, షోయింగ్ ఏ ఫోటోగ్రాఫ్. రవి టెల్స్ షీ ఈజ్. రవి టెల్స్, ఈ స్టోరీ మనకి ఎవరు చెప్తున్నారు? రవి చెప్తున్నారు. షీ టెల్స్ షీ ఈజ్ మై ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ వన్ డాటర్స్ హస్బెండ్స్ డాటర్ అని చెప్తుంది సార్. దెన్ హౌ ఈజ్ రవి రిలేటెడ్ టు దట్ ఫోటోగ్రాఫ్ పర్సన్ అని చెప్తాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ని ఎవరు చూపిస్తారు మాస్టర్ అంటే రవి చూపిస్తాడు. రవి చూపిస్తూ ఏం చూపిస్తుండు? ఒక ఫోటోని చూపిస్తూ ఈ విధంగా చెప్పాను, ఆమె మా నాన్నగారి యొక్క భార్యకు ఒక్క కుమార్తె, భర్తకు కుమార్తె. అయితే రవి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతారు అంటుండు. రైట్ సార్, ఒక చిన్న ప్రయత్నం చూద్దాం. ఇప్పుడు ఒక ఫోటో ఉంది ఇక్కడ అనుకుందాం, ట్రై చేస్తానా, దయచేసి భయపడకండి. ఓకే, ఇదొక అందమైన ఫోటో. ఈ అందమైన ఫోటోని చూసిన తర్వాత ఎవర్రా ఈ అందగత్తె అని చెప్పేసి మనం రవిని అడిగాం. రవి అప్పుడు ఈ ఫోటో గురించి చెప్తూ ఈ ఫోటోలో ఉన్న పర్సన్ గురించి చెప్తాడు. ఆమె ఎవరంటే అని చెప్పేసి మొదలుపెట్టిండు మనకు. రైట్, ఈ ఫోటోలో ఉన్నటువంటి అందగత్తె గురించి ఎవరా అని అంటున్నాం. అయ్యో, పాస్పోర్ట్కి మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలు, మళ్ళీ పెద్ద ఎత్తున ఫోటో దింపితే మీరు తట్టుకోలేరు, నిద్రపోలేరు. రైట్, ఈడ ఒక అందగత్తెని చూస్తున్నాం, బుగ్గకు సుక్క పెడదాం, అందంగా ఉంది కాబట్టి జిష్టి తగ్గుతుంది. రైట్, ఎవరు ఈ అందగత్తె అని మనము అడిగితే, లేదా అంటే నెగిటివ్గా భావించకండి, మనకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం మాట్లాడడం జరుగుతుంది. రవి ఈ ఫోటో చూపిస్తూ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు రవి ఒక ఫోటోని చూపిస్తుండు. ఒక ఫోటోని చూపిస్తూ ఏమంటుండు? ఈ విధంగా అంటుండు, ఆమె ఎవరు? ఈ ఫోటోలో ఉన్న ఆమె. ఈ ఫోటోలో ఉన్న ఆమె గురించి మనకు రవి చెప్తాడు. ఆమె మా అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ? రవి. సో మనం కాసేపు రవి అనుకున్నట్లయితే మా నాన్నగారు, ఇప్పుడు నేనున్నా, మా నాన్నగారు, ఇప్పుడు మనం ఎవరి దగ్గర పోయినాం? నాన్నగారు తాతగారి యొక్క భార్య, అంటే తాతగారి భార్య ఎవరు? నాయనమ్మ. సో నాయనమ్మకు ఒక్కగాను ఒక కుమార్తె. నాయనకు ఒక్కగాను ఒక కుమార్తె అంటే ఎవరు? మేనత్త భర్త అంటే మామకు కుమార్తె ఏమవుతారు? మామ యొక్క కుమార్తె వదిన లేక మరదలు. రైట్, అయితే రవి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి, రవికి ఆమె ఏమవుతారంటే వదిన లేదా మరదలు అవుతారు. కానీ ఆమెకు రవి ఏమవుతాడు? బావ లేక బావమరిది, అదే మరిది, అంటే బ్రదర్ ఇన్లా అవుతారు. ఆమె అయితే ఏమవుతుంది? సిస్టర్ ఇన్లా అవుతారు. అదే ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ఆప్షన్ బట్టి పోతాం. మరొకసారి చూడండి మాస్టర్. రైట్, రవి టెల్స్ షీ ఈజ్ మై మీన్స్ రవి, మై ఫాదర్స్ మీన్స్ fathers is grandfather, paternal grandfather wife is paternal grandmother daughter is paternal auntie's husband uncle's daughter according to this information is cousin. మనకు ఇక్కడ ఇండియన్లో మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ఉన్నాం కాబట్టి, సో ఇక్కడ అంకుల్ బిడ్డ, మామగారి కూతురు వదిన లేక మర్దల్ అనగా సిస్టర్ ఇన్లా. సో ఇక్కడ
రవికి ఆమె ఏమవుతుంది అంటే సిస్టర్ ఇన్లా, బట్ ఆమెకే రవి ఏమవుతాడు అంటే బ్రదర్ ఇన్లా అవుతాడు. సో ఇక్కడ ఆప్షన్లో చూద్దాం. తండ్రి అన్నాడు, కాదు. మరదలు, ఆమె అయితే మరదలు అవుతుంది, కానీ ఆ ఫోటోలు ఉన్న వ్యక్తికి ఆమెకే రవి ఏమవుతాడు అన్నాడు. సో ఆమెకే రవి ఏమవుతాడు, ఇక్కడ తల్లి కాదు. సో ఇక్కడ ఆప్షన్ మరదలు లేదా బావగారు. అంటే ఇక్కడ ఏం చూడాలి క్వశ్చన్, రవికి ఆమె అయితే మరదలవుతుంది, కానీ ఆమెకే రవి అన్నప్పుడు ఆమెకే రవి ఏమవుతాడంటే బావగారు, బ్రదర్ ఇన్లా అవుతారు. క్లియర్ మిత్రమా? సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అంటే మనం పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ యొక్క మోడల్ని ఇప్పుడు ఈ సెషన్లో నేర్చుకున్నాం. రైట్ సార్, లాస్ట్ సెషన్లో మనకు ఒక డేటా ఇస్తే ఆ డేటా నుంచి ఆన్సర్స్ని గ్రూప్ ఆఫ్ డిస్కస్ నేర్చుకున్నాం. ఇదొక మోడల్ నేర్చుకున్నాం. రైట్ మిత్రమా, ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే బ్లడ్ రిలేషన్లో 80% మనకు స్కోర్ మిస్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ మోడల్లో ఉన్నటువంటి ఆ పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ కావచ్చు, లేదా షోయింగ్ ఏ పర్సన్ కావచ్చు, లేదా ఇంట్రడ్యూసింగ్ ఏ పర్సన్ కావచ్చు. సో ఇంట్రడక్షన్ ఏదున్నా పాయింటింగ్ ఏంటిది, మనకు ఆ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడం. క్లియర్ మిత్రమా? ఈ విధంగా ఈ మోడల్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ మరొక మోడల్తో మీ ముందుకు వస్తా. జై హింద్.